నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ కెమిస్ట్రీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 8 పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోలో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఈ టాపిక్లో పార్ట్ 1 వీడియోలో మనం ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, మెటల్ అండ్ నాన్ మెటల్ రియాక్షన్ ఈ 3 టాపిక్స్ మనం కవర్ చేసాం. ఇప్పుడు 4th టాపిక్ మనం స్టార్ట్ చేద్దాం, అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్. 4th టాపిక్ అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్. సో డిఫరెంట్ వేరియస్ మెటల్స్ అనేవి మనకి ఎలా అవి మనకి మెటల్స్ అనేవి దొరుకుతాయి అనేది ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం, అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ గురించి. సో ఫస్ట్ అయితే ముందు కొన్ని ఫండమెంటల్ టర్మినాలజీ చూద్దాం. ఫస్ట్ మినరల్స్ చూద్దాం. మినరల్స్ అంటే ఏంటంటే మినరల్స్ సో మినరల్స్ అంటే ఏంటంటే ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఏవైతే మనకి నేచురల్గా ఎర్త్ క్రస్ట్లో అంటే ఈ భూమి పొరల్లో మనకు దొరుకుతాయో వాటిని మనం మినరల్స్ అంటాం. సో మనకి ఎర్త్ క్రస్ట్లో ఏవైతే మనకి నేచురల్గా అవి ఐదర్ ఎలిమెంట్స్ కానీ, ఎలిమెంట్స్ అంటే మనకి 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, లేదా కాంపౌండ్స్ కానీ కొన్ని ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి కాంపౌండ్స్ ఫామ్ అవుతుంటాయి. సో అలా కాంపౌండ్స్ కానీ ఏవైతే నేచురల్గా మనకి ఎర్త్ క్రస్ట్లో మనకు దొరుకుతాయో వాటిని మనం మినరల్స్ అంటాం. సో డెఫినేషన్ ఏంటంటే ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్, ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ which occur naturally in the earth crust. భూమి పొరల్లో ఎర్త్ క్రస్ట్ are known as minerals. సో నెక్స్ట్ ఫండమెంటల్ టర్మ్ అనేది ఓర్. సో ఓర్ అంటే ఏంటంటే మనకి ఏవైతే ఇప్పుడు మినరల్స్ మనకి ఎర్త్ క్రస్ట్లో మనకి లభిస్తున్నాయో ఏ మినరల్ అయితే మనము ఈజీగా దాని నుంచి మెటల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలమో అది కూడా ఎకనామికల్లీ. సో అట్లాంటి వాటిలో మనం ఓర్స్ అంటాం. సో మినరల్స్ ఫ్రమ్ విచ్ ఓర్స్ అంటే ఏంటంటే మినరల్స్ ఫ్రమ్ విచ్ metals can be extracted. Economically అంటే with less money. Economically called ores. సో ఇవి మెయిన్ డెఫినేషన్స్. మినరల్స్ అంటే ఏంటి, ఓర్స్ అంటే ఏంటి. అలాగే మనకి ఈ ఓర్స్ కూడా సపోజ్ మనం ఐరన్ అనుకోండి, ఐరన్ ఓర్స్ ఉంటాయి, మ్యాగ్నటైట్, హెమటైట్ అని ఇలా చాలా ఉంటాయి. సో ఈ ఓర్స్ అనేవి మనకి జనరల్గా ప్యూర్ ఎలిమెంట్స్ అయితే మనకు దొరకవు. సపోజ్ ఐరన్ ఉందనుకోండి, మనకి ప్యూర్ ఐరన్ అనేది ఎర్త్ క్రస్ట్లో దొరకదు. కొన్ని మాత్రం లెస్ రియాక్టివ్గా ఉన్న మెటల్స్ మాత్రం మనకి ప్యూర్ ఫార్మాట్లో దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ మనకి ప్యూర్గానే దొరుకుతుంది ఎర్త్ క్రస్ట్లో. బట్ ఐరన్ మాత్రం మనకి కాంపౌండ్స్లో దొరుకుతుంది. సో జనరల్గా మోస్ట్లీ ఈ మెటల్స్ అనేవి ఓర్స్ ఎలా ఉంటాయంటే ఆక్సైడ్స్, కార్బోనేట్స్, సల్ఫైడ్స్ ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్లో ఉంటాయి. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. జనరల్లీ ores are found as
ఓర్స్ ఆర్ ఫౌండ్ యాజ్ ఆక్సైడ్స్, కొన్నిసార్లు కార్బోనేట్స్ ఫార్మాట్లో దొరకవచ్చు, కార్బోనేట్స్ ఫామ్లో దొరకవచ్చు, అలాగే సల్ఫైడ్స్. సో ఈ డిఫరెంట్ ఫామ్స్లో మనకి ఓర్స్ అనేవి దొరుకుతుంటాయి. ప్యూర్ ఫామ్లో దొరకడం అనేది వెరీ రేర్. సో ఎగ్జాంపుల్, సపోజ్ మనం ఎగ్జాంపుల్కి ఐరన్ తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్కి మనం ఐరన్ తీసుకుంటే మనకి ఐరన్కి చాలా ఓర్స్ ఉన్నాయి. సో మనకి మెయిన్గా అయితే మ్యాగ్నెటైట్ చూడండి. మ్యాగ్నెటైట్ అంటే Fe3O4, దీన్ని మనం మ్యాగ్నెటైట్ అంటాం ఈ ఓర్ని. అలాగే ఇంకో ఇంపార్టెంట్ ఐరన్ ఓర్ అనేది హెమటైట్ Fe2O3 హెమటైట్. సో ఇంకా డిఫరెంట్ ఇంకా రిమైనింగ్ చాలా ఓర్స్ ఉన్నాయి. సో మెయిన్ అయితే ఇవి. సో ఇది ఎగ్జాంపుల్ ఓర్కి. జనరల్గా ఇప్పుడు ఐరన్ ఓర్ అనుకోండి, ఈ ఓర్స్ నుంచి మనకి పిగ్ ఐరన్ వస్తుంది, అది ప్యూర్ మెటల్. మనము ఈ ఓర్స్ నుంచి ఆ ఐరన్ మెటల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చిన దాన్ని మనం ప్యూర్ ఐరన్ అంటాం, దాన్ని పిగ్ ఐరన్ అంటాం. సో దాంట్లో మళ్ళీ డిఫరెంట్ అలాయ్స్ మనం దాని నుంచి ప్రిపేర్ చేయొచ్చు. సపోజ్ దానికి మనం కార్బన్ యాడ్ చేస్తామనుకోండి, స్టీల్ ఫామ్ అవుతుంది. సో ఇలా. సో ఇవి ఎగ్జాంపుల్స్. సో డెఫినేషన్, ఫండమెంటల్ డెఫినేషన్, మినరల్స్ అంటే ఏంటి, ఓర్స్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చూసాం. సో నెక్స్ట్ మనకి ఇందులో కాన్సెప్ట్ అనేది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. ఈ ఓర్స్ నుంచి మెటల్ అనేది ఎలా మనము మెటల్ తీస్తామనేది, ఎక్స్ట్రాక్ట్ చేస్తామనేది ప్రొసీజర్ ఏంటంటే, సో ఇప్పుడే మనం ఆల్రెడీ చెప్పాం, మెటల్స్ అనేవి మనకి ఓర్స్ ఫార్మ్లో దొరుకుతాయి. మనకి ప్యూర్ మెటల్స్ అనేవి మెటల్స్ ఆర్ ఫౌండ్ చూడండి. ప్యూర్ మెటల్ అనేది వెరీ రేర్, ఫ్రీ స్టేట్లో దొరకడం అనేది, దాన్ని ఫ్రీ స్టేట్ అంటాము. ఫ్రీ స్టేట్లో దొరికేవి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏయు అంటే గోల్డ్, ఏజీ అంటే సిల్వర్. ఇవి మోస్ట్లీ ఫ్రీ స్టేట్లో ఉంటాయి. బట్ మిగతా అన్నీ కూడా కాంపౌండ్స్లోనే ఉంటాయి. కాంపౌండ్స్. సో ఆ కాంపౌండ్స్ కూడా ఇందాక మనం చెప్పాం, కాంపౌండ్స్ కూడా మోస్ట్లీ ఆక్సైడ్స్ ఉంటాయి. ఆక్సైడ్స్, కార్బోనేట్స్, అలాగే సల్ఫైడ్స్. ఈ టైప్ ఆఫ్ ఫామ్స్లో మనకి ఆ ఓర్స్ అనేవి లభిస్తాయి. సో ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే, మనకి వన్స్ ఓర్ అనేది ఈ ఓర్ కూడా మనం ఎలాగంటే మైనింగ్ ద్వారా మనం ఓర్స్ తీస్తాం మనకి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఎక్స్ట్రాక్షన్లో, నెక్స్ట్ అంటారు మనకి ఓర్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ త్రూ. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మైనింగ్. సో మనకి మైనింగ్ ద్వారా ఓర్స్ అని మనము తీస్తాం. సో ఈ మైనింగ్ ద్వారా వచ్చిన దాన్ని మనం ప్యూరిఫై చేసి, సో సపోజ్ మనకి రాక్ ఫార్మాట్లో దొరికింది అనుకోండి, ఆ రాక్ని కూడా మనం గ్రైండింగ్ చేసి బాగా చిన్న పౌడర్ ఫార్మాట్లో మనము ప్రిపేర్ చేసుకొని దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మెటల్ని. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్. సో ఈ ఎక్స్ట్రాక్షన్ కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. వన్స్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనకి మెటల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో అది కూడా మనకి కొన్నిసార్లు ప్యూర్ ఫామ్లో లేకపోవచ్చు. అట్లాంటప్పుడు దాన్ని మళ్ళీ మనం రిఫైనింగ్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ అనేది రిఫైనింగ్. సో ఈ రిఫైనింగ్ ద్వారా మనకి ప్యూర్ మెటల్ వస్తుంది. ఫైనల్గా వచ్చేది ప్యూర్ మెటల్. సో ఫస్ట్ అయితే ఈ మైనింగ్ ద్వారా వచ్చిందని మనం డిఫరెంట్ టెక్నిక్స్ మనం యూజ్ చేసుకొని ఎక్స్ట్రాక్షన్ చేస్తాం.
స్టిల్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా వచ్చింది కూడా ప్యూర్ ఫార్మాట్ కాదు. సో అందుకని దాన్ని మనం రిఫైనింగ్ చేస్తాం, ఎలక్ట్రోలైటికల్లీ రిఫైనింగ్ చేస్తుంటాం. దాని ద్వారా మనకి ప్యూర్ మెటల్ అనేది మనకి లభిస్తుంది. సో ఇది ప్రొసీజర్, మనకి ఎక్స్ట్రాక్షన్లో ప్రొసీజర్. అగైన్ ఈ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ అన్వాంటెడ్ కాంపౌండ్స్ అనేవి మనం సపరేట్ చేస్తాం. సో ఈ అన్వాంటెడ్ కాంపౌండ్స్నే గ్యాంగ్ అంటాం. సో ఈ టర్మ్ ఇంపార్టెంట్, GANGUE, గ్యాంగ్. గ్యాంగ్ అంటే ఏంటంటే అన్వాంటెడ్ కాంపౌండ్స్, అన్వాంటెడ్ కాంపౌండ్స్. అలాగే అదర్ మెటల్స్, అదర్ మెటీరియల్స్ విచ్ మిక్స్డ్ ఇన్ ఓర్. సో అట్లాంటి వాటిని మనం గ్యాంగ్ అంటాం. ఓకే, ఇది ప్రొసీజర్. అయితే మనకి ఈ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. మనకి బేస్డ్ ఆన్ మెటల్, ఏ టైప్ ఆఫ్ మెటల్ అనేది దాని రియాక్టివిటీ బేస్ చేసుకుని మనకి డిఫరెంట్ టెక్నిక్స్ వాడతాం మనం ఈ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు. సో బేస్డ్ ఆన్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్. సో మనం డిఫరెంట్ టెక్నిక్స్ అనేది వాడుతుంటాం. we use different techniques. సో ఇవి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ టెక్నిక్స్ అనేవి. సో ఫస్ట్ స్టెప్ అయితే మనము ఒక మెటల్ని, మనము ప్యూర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మైనింగ్ చేయాలి. సో ఎక్కడైతే ఆ ఓర్ ఉందో ఆ ఓర్ని మనం మైనింగ్ చేసి దాన్ని పౌడర్ ఫార్మాట్లోకి మనము రాక్లో ఉంటే దాన్ని పౌడర్గా మారుస్తాం. దీని తర్వాత ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. ఈ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఆ టెక్నిక్స్ కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ రియాక్టివిటీ మనం డిఫరెంట్ మెథడ్స్ వాడుతుంటాం. సో మనకి ఈ రియాక్టివిటీని బేస్ చేసుకునే మెటల్స్ అనేవి మనకు మెయిన్గా 3 టైప్స్ చేయొచ్చు. సో ఈ బేస్డ్ ఆన్ రియాక్టివిటీ టైప్స్ ఏంటంటే ఒకటి లో రియాక్టివ్ మెటల్స్, అలాగే మీడియం దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే లో రియాక్టివ్. సో తక్కువగా రియాక్ట్ అయ్యేది గోల్డ్ని AU అంటాం. అలాగే సిల్వర్, అలాగే మెర్క్యూరీ. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. అలాగే నెక్స్ట్ మీడియం రియాక్టివ్ మెటల్స్, మీడియం రియాక్టివ్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరన్, జింక్, PB అంటే లెడ్, SN అంటే టిన్, అలాగే కాపర్, సో ఎట్సెట్రా. సో హై రియాక్టివ్ మెటల్స్, హై రియాక్టివ్ మెటల్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. సో ఇవన్నీ కూడా హై రియాక్టివ్ మెటల్స్. సో మనం ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు దాన్ని రియాక్టివిటీని బేస్ చేసుకుని మనం మెథడ్ అనేది వాడుతుంటాం. సపోజ్ సో 1 by 1 ఇవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది లో రియాక్టివ్ మెటల్స్ ఆఫ్ లో రియాక్టివిటీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాం దీనికి ఆల్రెడీ. లో రియాక్టివిటీ ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మెర్క్యూరీ, గోల్డ్ అంటే AU, సిల్వర్ అంటే AG. సో వీటిని ఎక్స్ట్రాక్షన్ చేసే మెథడ్ ఏంటంటే మోస్ట్లీ ఇవి
సల్ఫైడ్ ఓర్స్లో ఉంటాయి, అంటే సల్ఫైడ్స్లో ఉంటాయి, మెటల్ సల్ఫైడ్స్. సో ఫస్ట్ అయితే ఆ సల్ఫైడ్ ఓర్ని తీసుకొని సల్ఫైడ్ ఓర్స్. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ అన్నాం, ఓర్స్ అనేవి ఆక్సైడ్స్, కార్బోనేట్స్, సల్ఫైడ్స్ ఇలా డిఫరెంట్ ఫామ్స్లో ఉంటాయి. సో ఈ సల్ఫైడ్ ఓర్స్ ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు వీటిని మనం మనం ఇంతకుముందు చెప్పాం, ఈ 3 ఓర్స్ ఉన్నాయి మనకి, ఆక్సైడ్స్, కార్బోనేట్స్, సల్ఫైడ్స్. ఈ ఓర్స్లో ఆక్సైడ్ టైప్లో ఓర్ ఉంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా ఈజీ. సో అందుకని ఏం చేస్తామంటే, మనం కార్బోనేట్ ఓర్స్ ఉన్నా కానీ సల్ఫైడ్ ఓర్స్ ఉన్నా కానీ వాటిని ఫస్ట్ మనం ఆక్సైడ్స్లోకి మార్చుకుంటాం. ఇలా సల్ఫైడ్ ఓర్స్ని ఆక్సైడ్స్లోకి మార్చుకోవడాన్ని రోస్టింగ్ అంటాం. ROASTING. మనం దాన్ని హీట్ చేసుకుని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రోస్టింగ్ చేస్తాం. రోస్టింగ్ అంటే ఏంటంటే కన్వర్ట్ టు ఆక్సైడ్స్, ఆ మెటల్ ఆక్సైడ్స్కి మారుస్తాం. సల్ఫైడ్ ఓర్స్ని మెటల్ ఆక్సైడ్స్గా మార్చడాన్ని రోస్టింగ్ అంటాం. సో వన్స్ మెటల్ ఆక్సైడ్గా మారిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఈజీ. సో నెక్స్ట్ మనం దాని నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇది లో రియాక్టివ్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రొసీజర్. సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, మనకి బిట్స్ అనేవి ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో ఇక్కడ సపోజ్ సినబార్ తీసుకున్నాం అనుకోండి. సినబార్ అనేది ఒక టైప్ ఆఫ్ ఓర్. ఇదేంటంటే మెర్క్యూరీ ఓర్. ఇది మెర్క్యూరీ ఓర్. దీని సింబల్ ఏంటంటే HGS, సినబార్. సో మనకి బిట్ ఇలా అడగచ్చు, సినబార్ అనేది ఏ టైప్ ఆఫ్ ఓర్ అని. మెర్క్యూరీ ఓర్. సో ఈ సినబార్ అనేది HGS సల్ఫైడ్, ఇది మెర్క్యూరీ సల్ఫైడ్లో ఉంది. సో మనం ఇప్పుడు ఏం చెప్పామంటే సల్ఫైడ్స్ని ఫస్ట్ మనం ఆక్సైడ్స్గా మార్చుకోవాలి. సో అందుకని దీన్ని ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హీట్ మనకు అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే HGO ఫామ్ అవుతుంది, మెర్క్యూరీ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఈ మెర్క్యూరీ ఆక్సైడ్ నుంచి మెర్క్యూరీని సపరేట్ చేయడం ఈజీ. అగైన్ ఈ మెర్క్యూరీ ఆక్సైడ్ని మనం హీట్ చేసామంటే, ఫర్దర్ హీట్ చేస్తే వి గెట్ Hg+O2. ఇలా మనకి మెటల్ అనేది సపరేట్ అవుతుంది. సో లో రియాక్టివిటీ ఉన్న మెటల్స్ని అయితే ఫస్ట్ ఆ సల్ఫైడ్ ఓర్స్ని రోస్టింగ్ చేయాలి. చూడండి, ఈ డెఫినేషన్ కూడా అడుగుతుంటారు బిట్స్లో. రోస్టింగ్ అంటే ఏంటని. రోస్టింగ్ అంటే కన్వర్షన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్ టు ఆక్సైడ్స్, దాన్ని మనం రోస్టింగ్ అంటాం. సో వన్స్ ఆ రోస్టింగ్ జరిగిన తర్వాత మనకు ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఆ ఆక్సైడ్ని మనం ఫర్దర్ హీట్ చేస్తే మనకి ప్యూర్ మెటల్ అనేది అబ్టైన్ అవుతుంది. సో అలా మనకి ప్యూర్ మెటల్ అనేది మనకి లో రియాక్టివిటీ మెటల్స్ని మనం సపరేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ బి, మీడియం రియాక్టివ్ మెటల్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే మనం జింక్, ఐరన్, lead, కాపర్ ఎట్సెట్రా. ఫస్ట్ దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఓర్స్ని తీసుకొని సో ఈ ఓర్స్ మనం ఆల్రెడీ చెప్పాం, ఓర్స్ అనేవి ఏదర్ కార్బోనేట్ ఓర్స్ అయినా ఉండొచ్చు, కార్బోనేట్ ఓర్స్ ఉండొచ్చు, లేదా సల్ఫైడ్ ఓర్ ఉండొచ్చు, లేదా ఆక్సైడ్ ఓర్ అని ఉండొచ్చు. ఆక్సైడ్ ఓర్ ఉంటే మనకి ఈజీ దాని నుంచి ప్యూర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. సపోజ్ కార్బోనేట్ ఓర్స్లో ఉందనుకోండి, కార్బోనేట్స్లో ఉందనుకోండి, దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే క్యాల్సినేషన్ చేయాలి. క్యాల్సినేషన్ సో ఈ టర్మ్స్ ఇంపార్టెంట్. క్యాల్సినేషన్ అంటే కార్బోనేట్స్ టైప్లో ఉన్న ఓర్స్ని ఆక్సైడ్స్గా మార్చడాన్ని క్యాల్సినేషన్ అంటాం. అదే సల్ఫైడ్ ఓర్ని
ఆక్సైడ్స్లోకి మార్చడాన్ని రోస్టింగ్ అంటాం. ఈ డెఫినేషన్ ఆల్రెడీ చూసాం మనం. రోస్టింగ్. కార్బోనేట్స్ని ఆక్సైడ్స్లోకి మార్చడాన్ని క్యాల్సినేషన్ అంటాం. సో వన్స్ ఈ క్యాల్సినేషన్ ఆ రోస్టింగ్ చేస్తున్నప్పుడు ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఆక్సైడ్స్ వస్తాయి. ఇలా ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఈ ఆక్సైడ్స్ నుంచి మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఈజీ. దీని నుంచి మనకు మెటల్ వస్తుంది. సో వన్స్ మనకు మెటల్ ఆక్సైడ్ వచ్చింది అంటే కొన్ని రిడక్షన్ టెక్నిక్స్ మనం వాడుకొని మోస్ట్లీ మనం ఈ రిడక్షన్ చేయడానికి కార్బన్ వాడుతుంటాం. సో ఈ పాయింట్ రాసుకోండి. రెడ్యూస్డ్ రిడక్షన్ లేకపోతే రిడక్షన్ యూజింగ్ కార్బన్. వన్స్ మనకి ఆక్సైడ్స్ వచ్చిన తర్వాత మనం కార్బన్ యూజ్ చేసుకొని దాన్ని రెడ్యూస్ చేస్తే మనకి ప్యూర్ మెటల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లాస్ట్ ఫర్నేస్ ఆల్రెడీ చదివి ఉంటాం మనం. బ్లాస్ట్ ఫర్నేస్లో ఏంటంటే ఆ బ్లాస్ట్ ఫర్నేస్లో కూడా ఈ కార్బోనేట్స్ ఉంటాయి, కాల్షియం కార్బోనేట్స్ ఉంటాయి, అలాగే సల్ఫైడ్స్ ఉంటాయి. సో వాటిని మనం ఫర్దర్ హీట్ చేస్తున్నప్పుడు ఆక్సైడ్స్ ఫామ్ అవుతుంటాయి. అలాగే ఈ సల్ఫైడ్స్ని కూడా ఫర్దర్ మనం హీట్ చేస్తున్నప్పుడు ఫైనల్గా ఆక్సైడ్స్లోకి అవి కన్వర్ట్ అవుతుంటాయి. ఇలా కన్వర్ట్ అయిన తర్వాత సపోజ్ మనం ఇప్పుడు దానికి మనం కోక్ యాడ్ చేస్తాం మనం బ్లాస్ట్ ఫర్నేస్లో. ఈ కోక్ అనేది చూడండి, ఆ రియాక్షన్స్ అక్కర్లేదు, అందుకు నేను రియాక్షన్స్ రాయట్లేదు, జస్ట్ ఆ కాన్సెప్ట్ వింటే సరిపోద్ది. ఈ కోక్ అనేది మనం ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు CO ఫామ్ అవుతుంది, కార్బన్ మోనాక్సైడ్. సో వన్స్ మనకి ఎప్పుడైతే ఈ ఆక్సైడ్స్ వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం Fe3O4 అనుకుందాం. ఈ Fe3O4 అనేది ఈ కార్బన్ మోనాక్సైడ్తో మనకు రియాక్ట్ అయినప్పుడు మనకు ఐరన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా కోక్ అనేది ఆ మెటల్ని రిడక్షన్ చేసి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో ఇలా మీడియం రియాక్టివ్ మెటల్స్ అయితే మనం కోక్ను వాడతాం ఈ రిడక్షన్ చేయడానికి. ఒకసారి ఈ రియాక్షన్స్ అయితే ఒక రెండు రాసుకోండి. క్యాల్సినేషన్ అంటే ఇప్పుడే చెప్పాం మనం. క్యాల్సినేషన్ అంటే కార్బోనేట్స్ని ఆక్సైడ్స్లోకి మార్చడాన్ని, కార్బోనేట్స్ని ఆక్సైడ్స్గా మార్చడాన్ని క్యాల్సినేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CaCO3 కాల్షియం కార్బోనేట్, దీన్ని మనము హీట్ చేస్తే CaO + CO2 ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆక్సైడ్ మనకు ఫామ్ అయింది. ఇలా కార్బోనేట్స్ నుంచి ఆక్సైడ్ రావడానికి క్యాల్సినేషన్ అంటాం. అలాగే రోస్టింగ్ అంటే సల్ఫైడ్ నుంచి ఆక్సైడ్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ సల్ఫైడ్ ZnS, మనం దీన్ని హీట్ చేస్తే ZnO + SO2 ఫామ్ అవుతుంది. చూడండి, ఈ రియాక్షన్స్ ఏం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం అవడం కోసం రాస్తున్నా. సో ఇలా క్యాల్సినేషన్ అంటే కార్బోనేట్స్ అనేవి ఆక్సైడ్గా మారడం, రోస్టింగ్ అంటే సల్ఫైడ్స్ అనేవి ఆక్సైడ్గా మారడాన్ని రోస్టింగ్ అంటాం. సో వన్స్ మనకి ఆక్సైడ్గా కన్వర్ట్ అయిన తర్వాత వన్స్ మనకి ఆక్సైడ్స్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ Fe3O4 మ్యాగ్నటైట్ మనకి వన్స్ ఈ ఐరన్ ఆక్సైడ్ ఫార్మాట్లో మనకు వచ్చిన తర్వాత ఈ కోక్ను మనం యూజ్ చేసుకుని, కోక్ ఎందుకు యూజ్ అవుతుందంటే కోక్ అనేది ఇనీషియల్గా ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి CO ఫామ్ అవుతుంది. ఈ CO అనేది ఫర్దర్గా Fe3O4తో మనకి రియాక్ట్ అయినప్పుడు ఐరన్ ఫామ్ అవుతుంది. సో ఇది బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగే రియాక్షన్. సో ఈ రియాక్షన్స్ అనే అవసరం లేదు. సో ఇలా కార్బన్ మనం యూజ్ చేసుకుని మనం రిడక్షన్ చేసి ప్యూర్ మెటల్ మనం అబ్టైన్ చేయొచ్చు. సో మీడియం రియాక్టివిటీ ఉన్న మెటల్స్ని అయితే డిఫరెంట్ ఓర్స్లో అది మనకి అబ్టైన్ అవుతాయి. కార్బోనేట్ ఓర్స్ కానీ సల్ఫైడ్ ఓర్స్ కానీ, వీటిని మనం అప్పుడు ఆక్సైడ్ ఓర్లోకి మార్చుకోవాలి. ఈ ఆక్సైడ్స్ నుంచి మనం ప్యూర్ మెటల్ని అబ్టైన్ చేయొచ్చు బై యూజింగ్ కార్బన్ మోస్ట్లీ. నెక్స్ట్ థర్డ్ది C, మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ. మెటల్స్ లేదా హై రియాక్టివ్ మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ లేదంటే హై రియాక్టివ్ మెటల్స్.
చూడండి, లో రియాక్టివ్ మెటల్స్ అయితే మనకి మోస్ట్లీ సల్ఫైడ్ ఓర్స్లో ఉంటాయి. దాన్ని మనం రోస్టింగ్ చేసి ఆక్సైడ్స్లోకి మార్చుకొని దాని నుంచి మనం ప్యూర్ మెటల్ అబ్టైన్ చేసాం. సో ఇక్కడ కూడా మనకు వన్స్ ఆక్సైడ్స్ వచ్చిన తర్వాత కార్బన్ యూజ్ చేసుకొని ప్యూర్ మెటల్ మనం అబ్టైన్ చేసాం. చూడండి, ఆక్సైడ్స్ వచ్చిన తర్వాత ఆక్సైడ్స్ వచ్చిన తర్వాత బై యూజింగ్ reduction technique we get pure metal. సో నా రియాక్షన్స్ అయితే రాయట్లేదు. we get pure metal. అది మీడియం రియాక్టివ్ మెటల్స్లో. సో మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీలో అయితే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, అలాగే అల్యూమినియం ఎట్సెట్రా. సో ఈ హై రియాక్టివ్ మెటల్స్కి ఏంటంటే మనకి డైరెక్ట్గా మనం ఈ రిడక్షన్ టెక్నిక్స్ని వాడి ప్యూర్ మెటల్ అబ్టైన్ చేయలేం. సో అందుకని ఏంటంటే ఇందులో ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ మనం వాడతాం. సో ఆ పాయింట్ రాసుకోండి. హై రియాక్టివ్ metals cannot be obtained just by heating with carbon. చూడండి, మీడియం రియాక్టివ్ వాటిలో మనం చెప్పాం ఆల్రెడీ. ఆ రిడక్షన్ టెక్నిక్స్ దగ్గర మనం కార్బన్ వాడుకొని ప్యూర్ మెటల్ అబ్టైన్ చేసాం. అట్లాంటి మెథడాలజీ అనేది ఈ హై రియాక్టివ్ మెటల్స్కి అది పాసిబుల్ కాదు, జస్ట్ బై హీటింగ్ విత్ కార్బన్. సో అందుకే మనం ఏం వాడతామంటే సో వి యూజ్ ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉందనుకోండి, మనం దాన్ని ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు NaCl ఆన్ ఎలక్ట్రాలసిస్ అంటే మనం కరెంట్ని పాస్ చేసి NaClని డిజాల్వ్ చేయడం. సో ఇలా డిజాల్వ్ చేసినప్పుడు వీ గెట్ సోడియం Na. సో ఇలా ఎలక్ట్రిసిటీని మనం యూజ్ చేసుకొని హై రియాక్టివ్ మెటల్స్ అయితే వాటిలో మనం సపరేట్ చేయొచ్చు. ఒకసారి ఫైనల్గా ఈ 3 పాయింట్స్ ఒకసారి చూడండి, ఇంపార్టెంట్. లో రియాక్టివ్ మెటల్స్ అయితే మీడియం రియాక్టివ్ మెటల్స్, హై రియాక్టివ్ మెటల్స్. చూడండి, లో రియాక్టివ్ మెటల్స్ అయితే మనము మోస్ట్లీ సల్ఫైడ్ ఫార్మాట్లో ఉంటాయి. వాటిని మనం రోస్టింగ్ చేసినప్పుడు అవి ఆక్సైడ్స్గా కన్వర్ట్ అయ్యి మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. అదే మీడియం రియాక్టివ్ మెటల్స్ అయితే మోస్ట్లీ కార్బొనేట్ ఓర్స్లో కానీ సల్ఫైడ్ ఓర్స్లో కానీ ఉంటాయి. సో అందుకని మనం ఏంటంటే క్యాల్సినేషన్ ఆర్ రోస్టింగ్ ఈ టెక్నిక్స్ వాడి మనం వాటిని ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తాం. తర్వాత బై యూజింగ్ కార్బన్. వన్స్ ఆక్సైడ్స్ వచ్చిన తర్వాత ఈ కార్బన్ మనం యూజ్ చేసుకుని రెడ్యూస్ చేస్తే మనకి ప్యూర్ మెటల్ వస్తుంది. అదే హై రియాక్టివ్ మెటల్స్లో మాత్రం వీ నీడ్ టు యూజ్ ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. ఇవి 3 టైప్స్ ఆఫ్ మెటల్స్, డిఫరెంట్ మెటల్స్ గురించి, వాటి నుంచి ఎలా మెటల్ మనము ప్యూర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది. సో ఈ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వన్స్ మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అది ఏదైతే మెటల్ మనకైతే అబ్టైన్ చేస్తామో అది ప్యూర్ ఫార్మాట్లో లేకపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తాం మనం అంటే మళ్ళీ అగైన్ వీ డూ రిఫైనింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్.
ఇప్పుడు మనము డిఫరెంట్ టెక్నిక్స్ చెప్పాము. మనం లో రియాక్టివ్ మెటల్స్కి అయితే రోస్టింగ్ చేస్తుంటాము, దాని నుంచి మనం ప్యూర్ మెటల్ అబ్టైన్ చేస్తాం. సో ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ మనం వాడి మెటల్ అబ్టైన్ చేసాం. సో అలా వచ్చిన మెటల్ అనేది ప్యూర్ ఫార్మాట్లో ఉండదు. సో అందుకే మనము వాటిని రిఫైనింగ్ చేస్తాం. ఒకసారి ఈ పాయింట్ రాసుకోండి. మెటల్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ రిడక్షన్ టెక్నిక్స్. మెటల్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ reduction techniques. Metals obtained from reduction techniques. Reduction techniques are not pure. సో అందుకని మనం ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ మెథడ్ వాడతాం. సో వి యూజ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ మెథడ్. సో ఈ మెథడ్ ఏంటంటే ఈ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ మెథడ్ ఏంటంటే చూడండి, ఫస్ట్ మనం ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటాం. ఈ రిఫైనింగ్ ఎలా చేస్తారంటే ఫస్ట్ మనం ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకుంటాం. ఎలక్ట్రోలైట్ ఇదంతా. సో ఒకవైపు ఏమో క్యాథోడ్ మనం వాడతాం. ఇక్కడ క్యాథోడ్ ఏంటంటే ప్యూర్ మెటల్ని క్యాథోడ్గా వాడతాం. యానోడ్ ఏంటంటే మనం ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో మెటల్ ఇంప్యూర్ ఫార్మ్లో ఉందో, ఇంకా ప్యూర్గా లేదో, దాన్ని మనం యానోడ్కి కనెక్ట్ చేస్తాం. సో ఇది యానోడ్. దీని నుంచి మనం ప్యూర్ మెటల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఈ యానోడ్ నుంచి. సో దాన్ని యానోడ్గా పెట్టుకుంటాం. క్యాథోడ్ అనేది ప్యూర్ మెటల్. సో వీటికి ఇది ప్లస్, ఇది మైనస్. సో దీన్ని మనము పవర్ సోర్స్కి మనం కనెక్ట్ చేసాం. సో ఈ రెండు ఎలక్ట్రోడ్స్ కూడా ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో మనం వేస్తాం. సో ఇది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. సో ఒకసారి ఈ బిట్స్ కూడా అడగచ్చు. ఇంప్యూర్ మెటల్ ఏదైతే ఉందో, మనం దేన్నైతే మనం ప్యూరిఫై చేయాలనుకుంటున్నామో ఆ ఇంప్యూర్ మెటల్ని మనం యానోడ్కి కనెక్ట్ చేస్తాం. సో ప్యూర్ మెటల్ ఏదైతే ఉందో మనం ఇది సపరేట్గా తీసుకుంటాం. ప్యూర్ మెటల్ దాన్ని మనం క్యాథోడ్ కనెక్ట్ చేస్తాం. క్యాథోడ్ నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. సో మెటల్ సాల్ట్ వి యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోలైట్. సో ఇవి పాసిబుల్ బిట్స్. ఈ బిట్స్ కింద కూడా అడగచ్చు. మనకి ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ టెక్నిక్లో దేన్ని మనం యానోడ్గా వాడతాం అంటే ఏదైతే మనం ఆ ఇంప్యూర్ మెటల్ ఉందో దాన్ని యానోడ్గా వాడి దాని నుంచి ఇప్పుడు ప్యూర్ మెటల్ మనం రిఫైనింగ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ కరెంట్ పాస్డ్, సో కరెంట్ పాస్ చేసినప్పుడు వెన్ కరెంట్ పాస్డ్, సో ఈ కరెంట్ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో కరెంట్ పాస్ అయినప్పుడు ఈ ఎలక్ట్రోలైట్, సో ఇక్కడ నేను ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనేది కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం అనుకోండి. ఎలక్ట్రోలైట్ సో ఎగ్జాంపుల్ కోసం కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం. సో ఈ కరెంట్ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కాపర్ సల్ఫేట్ అనేది అయాన్స్ కింద బ్రేక్ అవుతుంది. Cu2+ అవుతుంది, అలాగే SO4 2- అవుతుంది. సో ఇలా అయాన్స్ కింద అది బ్రేక్ అవుతుంది. ఈ Cu2+ ఏదైతే ఉందో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఈ Cu2+ అనేది క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది.
ఈ ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఉన్న ఈ Cu2+ అనేది క్యాథోడ్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇది పాజిటివ్ ఛార్జ్, క్యాథోడ్ అనేది నెగిటివ్. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఈ క్యాథోడ్ అనేది ఈ పాజిటివ్ అయాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో అందుకని ఇది క్యాథోడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ క్యాథోడ్ అనేది ఈ Cu2+కి 2 ఎలక్ట్రాన్లు ఇచ్చి, సో ఇప్పుడు క్యాథోడ్ దగ్గర ఏమవుతుందంటే క్యాథోడ్ చూడండి ఇక్కడ ఈ Cu2+ ఏదైతే ఉందో ఇది క్యాథోడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ క్యాథోడ్ అనేది 2 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది ఈ Cu2+కి. సో అప్పుడు అది కన్వర్టెడ్ ఇంటూ కాపర్. ఇది మనకు కావాల్సిన ప్యూర్ ఫామ్. ఇలా ప్యూర్ ఫామ్ అనేది అబ్టైన్ అవుతుంది. ఇప్పుడు యానోడ్ దగ్గర ప్యూర్ ఫామ్ ఇప్పుడు ఈ Cu2+ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు యానోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే యానోడ్ దగ్గర ఉన్న ఈ ఇంప్యూర్ కాపర్ ఏదైతే ఉందో ఈ యానోడ్ దగ్గర ఏమవుతుందంటే ఆ కాపర్ అనేది Cu2+గా ఒక 2 ఎలక్ట్రాన్లు లాస్ అయ్యి Cu2+గా మారుతుంది. ఎగైన్ ఈ యానోడ్ నుంచి ఆ Cu2+ అనేది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో డిజాల్వ్ అవుతుంది. సో అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ నుంచి ఒక Cu2+ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళింది, అలాగే యానోడ్ దగ్గర నుంచి Cu2+ అనేది ఎలక్ట్రోలైట్లోకి వచ్చింది. సో ఇలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ థిక్గా ఉన్న యానోడ్ అనేది గ్రాడ్యువల్గా డిటోరియేట్ అవుతూ ఉంటుంది. సో అది కంటిన్యూస్గా ఆ డిపాజిషన్ అనేది క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. అప్పుడు ఈ క్యాథోడ్ అనేది థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. యానోడ్ థిక్నెస్ తగ్గి క్యాథోడ్ థిక్నెస్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. సో ఏదైతే ఈ క్యాథోడ్ దగ్గర కంటిన్యూస్గా లేయర్ పెరిగిందో అదంతా కూడా ప్యూర్ మెటల్. సో అలా మనకి ఇది రిఫైనింగ్ జరుగుతుంటుంది. సో అగైన్ ఇందులో ఈ యానోడ్ దగ్గర ఇప్పుడు మనం యాక్చువల్గా ప్యూరిఫై చేయాల్సింది ఏంటి? ఈ యానోడ్నే. ఈ యానోడ్ దగ్గర ఆ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే డిఫరెంట్ మెటీరియల్స్ కానీ ఆ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఈ బాటంలో సెటిల్ అవుతుంటాయి. ఇలాగ ఆ సెటిల్ అయిన వాటిని యానోడ్ మడ్ అంటాం. ఇంప్యూరిటీస్ యానోడ్ మడ్ MUD. సో ఇదేంటంటే డెఫినేషన్ ఏంటంటే ఇంప్యూరిటీస్ సెటిల్ డౌన్ ఎట్ బాటమ్ ఆఫ్ యానోడ్. సో వాటిని యానోడ్ మడ్ అంటాం. సో ఇలా రిఫైనింగ్ అనేది జరుగుతుంది. సో ఈ రిఫైనింగ్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే మనము రిఫైనింగ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం యానోడ్గా చేయాలి. ఆ యానోడ్ దగ్గర నుంచి అలాగే ఇక్కడ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వాడతాం, మెటల్ సాల్ట్ అనేది. సో ఈ మెటల్ సాల్ట్ ఎప్పుడైతే కరెంట్ పాస్ అయిందో ఆ మెటల్ సాల్ట్ అనేది అయాన్స్ కింద బ్రేక్ అవుతుంది. ఆ అయాన్స్ అనేది సపోజ్ ఇక్కడ అనుకోండి, ఈ ఎగ్జాంపుల్లో Cu2+ అనేది ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఈ అయాన్ అనేది క్యాథోడ్ అట్రాక్ట్ చేస్తుంది. అలా ఎలక్ట్రోలైట్లో ఉన్న ఈ అయాన్ అనేది క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది. సో దాని రీప్లేస్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యానోడ్ నుంచి వస్తుంది. సో ఈ యానోడ్లో ఉన్న ఈ కాపర్ అనేది 2 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి అగైన్ ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లోకి అది యాడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. సో అలా కంటిన్యూస్గా ఈ యానోడ్ దగ్గర ఈ లేయర్ అనేది థిక్నెస్ తగ్గుతూ ఉండి క్యాథోడ్ దగ్గర లేయర్ అనేది థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా రిఫైనింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది లాస్ట్ కాన్సెప్ట్ ఇది ఈ చాప్టర్లో. నెక్స్ట్ అనేది కరోజన్. లాస్ట్ టాపిక్ అనేది కరోజన్. చూడండి, ఈ కరోజన్ టాపిక్ ఆల్రెడీ మనం కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ఈక్వేషన్స్ ఈ టాపిక్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో సేమ్ పాయింట్స్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంటాయి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. కరోజన్ అంటే కరోజన్ ఈజ్ ఎ ప్రాసెస్. డైరెక్ట్ డెఫినేషన్ రాసుకుందాం. కరోజన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ slow deterioration
deterioration of metals. ఇది కూడా ఎలా జరుగుతుందంటే చూడండి, కరోజన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మెటల్ అనేది తన సరౌండింగ్ అట్మాస్ఫియర్లో ఎయిర్తో కానీ మాయిశ్చర్తో కానీ ఇలా వీటితో కలిపి రియాక్ట్ అయ్యి కంటిన్యూస్గా ఈ డిటోరియేట్ అవ్వడాన్ని మనం కరోజన్ అంటాం. సో కరోజన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ స్లో డిటోరియేషన్ ఆఫ్ మెటల్స్ యాజ్ ఎ రిజల్ట్ of chemical reaction between it and surroundings. సో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ చెప్పాం మనం. సిల్వర్ అనేది కరోడ్ అయినప్పుడు సిల్వర్ సల్ఫైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో అది యాక్చువల్గా అదే కరోజన్. సిల్వర్ సల్ఫైడ్. సో ఇది ఏ రంగులో ఉంటుందంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. సో మనకి ఎగ్జాంపుల్ ఈ కలర్స్ కూడా అడుగుతుంటాడు. బ్లాక్ కలర్. అలాగే కాపర్ అనేది కరోడ్ అయినప్పుడు కాపర్ కార్బోనేట్ ఫామ్ అవుతుంది. కార్బోనేట్. సో ఈ కాపర్ కార్బోనేట్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో సపోజ్ కాపర్ మెటల్ అనేది ఎప్పుడైనా గ్రీన్ కలర్లో కన్వర్ట్ అయిందంటే ఇట్ ఇండికేట్స్ కరోడ్ అయినట్టు. సిమిలర్గా థర్డ్ ఎగ్జాంపుల్ ఐరన్ అనేది కరోడ్ అయినప్పుడు ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఇదే కలర్లో ఉంటుందంటే రెడ్డిష్ బ్రౌన్. సో దీన్ని మనము రస్ట్ అంటాం. సో ఈ రస్ట్ మీద మనకి ఎగ్జామ్స్లో బిట్స్ వస్తుంటాయి. రస్ట్ అంటే ఐరన్ అనేది ఆక్సిజన్ అలాగే వాటర్ పార్టికల్స్తో రియాక్ట్ అయినప్పుడు Fe2O3 అగైన్ ఆ వాటర్ పార్టికల్స్ అనేది ఫామ్ అవుతాయి. సో దీన్నే హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ అంటాం. దాన్ని మనం రస్ట్ అంటాం. సో కొన్నిసార్లు ఈ కెమికల్ ఫార్ములా కూడా అడగచ్చు. రస్ట్ కెమికల్ ఫార్ములా ఏంటి, ఈ విధంగా కూడా అడగచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్. చూడండి, రస్ట్ ఫామ్ అవ్వాలి అంటే సపోజ్ ఓన్లీ ఎయిర్ ఉందనుకోండి, ఎట్లాంటి వాటర్ పార్టికల్స్ లేవు, ఓన్లీ డ్రై ఎయిర్ ఉందనుకోండి, డ్రై ఎయిర్ ఉన్నప్పుడు మనకి ఎట్లాంటి రస్ట్ ఫామ్ అవ్వదు. అలాగే ఓన్లీ వాటర్, ఎయిర్ లేకుండా ఓన్లీ వాటర్ ఉన్నా కానీ రస్ట్ అనేది డు నాట్ ఫార్మ్ రస్ట్. చూడండి, రస్ట్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎయిర్ ఉండాలి, వాటర్ పార్టికల్స్ కూడా ఉండాలి. సో బోత్ ఎయిర్ అండ్ వాటర్ కాజ్ రస్ట్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఐరన్ అనేది ఎప్పుడు రస్ట్ ఫామ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఎయిర్ వాటర్ రెండు ఉంటేనే మనకి అది రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ రస్ట్ అనేది మెయిన్ ప్రాబ్లం మనకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేస్తున్న దగ్గర అనుకోండి, నేను వ్యాగన్ వర్క్షాప్లో చేస్తున్నాం. మనకి వ్యాగన్ వర్క్షాప్ అనేది
మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ రస్టే ప్రాబ్లం. మనకి రిపేర్కి వచ్చేవన్నీ కూడా ఆ రస్ట్ వల్ల డ్యామేజ్ అయినవన్నీ మనం కట్ చేసి మళ్ళీ రీప్లేస్ చేస్తుంటాం ఆ ప్యాచెస్ ఏమైనా ఉంటే. సో ఈ రస్ట్ని, ఈ కరోజన్ని ప్రివెంట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్, ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్, ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్. సో మెథడ్స్ ఏంటంటే ఈ కరోజన్ని ప్రివెంట్ చేయడానికి మెథడ్స్ ఏంటంటే ఒకటి పెయింటింగ్ వేయడం. సో అందుకే మనకి ఎప్పుడైనా మీరు గూడ్స్ ట్రైన్ చూస్తే ఖచ్చితంగా పెయింట్ వేసి ఉంటుంది, అంటే మెయిన్ పెయింటింగ్. చూడండి, ఇది ఒక మెథడ్. మనకి కరోజన్ అవ్వకుండా, రస్ట్ పట్టకుండా మనం పెయింటింగ్ వేయడం వల్ల రస్ట్ అనేది ఫామ్ అవ్వదు. అలాగే ఆయిలింగ్, గ్రీజింగ్. జనరల్గా ఆయిలింగ్ గ్రీజింగ్ అనేది మనకి లూబ్రికెంట్స్గా వాడుతుంటాం. మనకి ఈజీగా రొటేట్ అవ్వడానికి, ఎట్లాంటి ఆ ఫ్రిక్షన్ తగ్గించుకోవడానికి మనం గ్రీజింగ్ చేస్తుంటాం. బట్ అడిషనల్గా ఇట్ ప్రివెంట్స్ కరోజన్ ఆల్సో ఆ మెటల్ని. నెక్స్ట్ ఇంకో టెక్నిక్ అనేది గాల్వనైజింగ్. సో ఫస్ట్ ఈ టర్మ్స్ రాసుకోండి, అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. గాల్వనైజింగ్, క్రోమియం ప్లేటింగ్, అలాగే యానోడైజింగ్, అలాగే మేకింగ్ ఎలాయిస్. సో ఎలాయిస్ ఫామ్ చేయడం వల్ల కూడా ఈ కరోజన్ రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ పెరుగుతుంటాయి. మేకింగ్ ఎలాయిస్. సో 1 by 1 చూద్దాం. సో ఈ మూడైతే ఆల్రెడీ ఈ పెయింటింగ్, ఆయిలింగ్, గ్రీజింగ్ ఇవి సింపుల్, ఇవి డైరెక్ట్ ఇవి. నెక్స్ట్ గాల్వనైజింగ్ డిస్కస్ చేద్దాం. గాల్వనైజింగ్ సో గాల్వనైజింగ్ అంటే ఏంటంటే మోస్ట్లీ మనకి ఐరన్, స్టీలు ఇవి రస్ట్ పట్టకుండా మనం జింక్ కోటింగ్ వేస్తాం. సో ప్రొటెక్టింగ్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్రమ్ రస్ట్ బై జింక్ కోటింగ్, దీన్ని గాల్వనైజింగ్ అంటాం. సో ఆ పాయింట్ రాసుకోండి. ప్రొటెక్టింగ్ ఐరన్, స్టీల్ ఫ్రమ్ రస్ట్ బై జింక్ కోటింగ్, దీన్నే మనం గాల్వనైజింగ్ అంటాం. ఇక దీనికి కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ జింక్ కోటింగ్ చేయడానికి కూడా కొన్నిసార్లు డైరెక్ట్గా జింక్ మోల్టన్ మెటల్ బాత్ ఉంటుంది, దాంట్లో మనం డిప్ చేస్తారు దేనికైతే మనము కోటింగ్ వేయాలనుకుంటున్నామో. సో అదొక టెక్నిక్, డైరెక్ట్గా జింక్ మోల్టన్ మెటల్ బాత్లో డిప్ చేయడం. లేదంటే ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి కూడా మనం జింక్ కోటింగ్ వేయచ్చు. సో ఇది గాల్వనైజింగ్. సింపుల్గా గాల్వనైజింగ్ అంటే జింక్ కోటింగ్ వేయడం ఐరన్, ఈ స్టీల్ని ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ది క్రోమ్ ప్లేటింగ్. క్రోమ్ ప్లేటింగ్ అంటే ఏంటంటే, సో ఎలక్ట్రోకెమికల్లీ ఈ మెటల్ అయాన్స్ని, ఏదైతే ఈ క్రోమియం మెటల్ అయాన్స్ని దేని మీద అయితే మనం ప్లేటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ మెటల్ మీద డిపాజిట్ చేయడాన్ని క్రోమ్ ప్లేటింగ్ అంటాం. సో ఆ పాయింట్ రాసుకోండి. ఎలక్ట్రోకెమికల్లీ deposition of chromium ions, Cr, deposition of chromium on metal, దాన్ని క్రోమ్ ప్లేటింగ్ అంటాం. సో క్రోమియం ప్లేటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కరోజన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ వ్యాగన్ వర్క్షాప్, ఇప్పుడు నేను చేస్తున్న వ్యాగన్ వర్క్షాప్లో అయితే మెయిన్గా 2 టైప్ ఆఫ్ మెటల్స్ మనం వాడుతుంటాం మన గూడ్స్ ట్రైన్లో. మోస్ట్ ఆఫ్ ద వ్యాగన్స్ అనేవి either మైల్డ్ స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి లేదా స్టెయిన్లెస్ స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో మైల్డ్ స్టీల్తో ఉన్న వాటికైతేనే కరోజన్ ఎక్కువ ఉంటుంది, అవి ఎక్కువ తొందరగా రస్ట్ పడతాయి. ఈ స్టెయిన్లెస్ స్టీల్కి ఏమవుతుందంటే స్టెయిన్లెస్ స్టీల్లో క్రోమియం కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది. సో దానివల్ల రెసిస్టెన్స్ క్యాపబిలిటీ పెరుగుతుంది. మోస్ట్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఉన్న వాటికైతే కరోజన్ అయితే పట్టదు, రస్ట్ పట్టదు. సో క్రోమ్ ప్లేటింగ్ అంటే ఏంటంటే ఈ క్రోమియంని డిపాజిట్ చేయడం, ఈ క్రోమియం అయాన్స్ని మెటల్ మీద డిపాజిట్ చేయడం, దీన్ని క్రోమ్ ప్లేటింగ్ అంటాం. సో దీనివల్ల కరోజన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ టెక్నిక్ అనేది నెక్స్ట్ది యానోడైజింగ్. DISING యానోడైజింగ్. సో ఇది కూడా సేమే. యానోడైజింగ్ అంటే ఏంటంటే ఎలక్ట్రోకెమికల్లీ ఒక ఆక్సైడ్ లేయర్ అనేది ఒక మెటల్ సర్ఫేస్ మీద ఫామ్ చేయడం. సో ఈ టెక్నిక్ దేనికి వాడతామంటే అల్యూమినియం మెటల్స్కి వాడుతుంటాం. సో అది ఇంపార్టెంట్ దేనికి వాడతాం అనేది. సో ఎలక్ట్రోకెమికల్లీ inducing oxide layer on metal surface. ఇలా ఒక మెటల్ సర్ఫేస్ మీద ఒక ఆక్సైడ్ లేయర్ని ఇండ్యూస్ చేయడాన్ని యానోడైజింగ్ అంటాం. సో ఇది దేనికి మనం వాడతామంటే ఎగ్జాంపుల్ అల్యూమినియం మెటల్కి, అల్యూమినియం లేయర్. సో దీన్ని యానోడైజింగ్ అంటాం. చూడండి, జింక్ కోటింగ్ వేస్తే గాల్వనైజింగ్ అంటారు. క్రోమియం కోటింగ్ వేస్తే క్రోమియం అయితే క్రోమ్ ప్లేటింగ్ అంటాం. అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ని ఒక మెటల్ సర్ఫేస్ మీద మనము ఇండ్యూస్ చేస్తే దాన్ని యానోడైజింగ్ అంటాం. అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ని ఏ మెటల్ మీద అయితే రెసిస్టెన్స్ క్యాపబిలిటీస్ మనం పెంచాలనుకుంటున్నామో కరోజన్ రెసిస్టెన్స్, ఈ అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ వేయడాన్ని మనం యానోడైజింగ్ అంటాం. నెక్స్ట్ది మెథడ్ ఎలాయింగ్. సో ఎలాయింగ్ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. అయితే ఎలాయింగ్ అనేది ఓన్లీ ఈ కరోజన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయడానికే కాదు, మనం స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి ఇలా డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాయింగ్ అంటే మిక్సింగ్ ఆఫ్ మోర్ దాన్ 2 ఎలిమెంట్స్. మిక్సింగ్ ఆఫ్ more than 2 metals, more than 2 elements. సో దీన్ని మనం ఎలాయింగ్ అంటాం. సో ఎలాయింగ్లో ఎందుకు చేస్తామంటే పర్పోజ్ ఏంటంటే మెయిన్ పర్పోజ్ అనేది స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి. స్ట్రెంగ్త్ కరోజన్, అలా డిఫరెంట్ ప్రాపర్టీస్ని మనం ఇలాగా ఇంప్రూవ్ చేయడానికి మనం ఎలాయింగ్ చేస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టీల్. చూడండి, స్టీల్ అనేది ఒక ఎల్ఐ. ఇప్పుడు ఐరన్ అనేది అంత ఎక్కువ స్ట్రెంత్ ఉండదు కాబట్టి దానికి మనము కార్బన్ యాడ్ చేస్తాం. సో ఈ ఐరన్ కార్బన్ మిక్స్ అయినప్పుడు మనకి స్టీల్ ఫామ్ అవుతుంది. చూడండి, స్టీల్ అనేది ఎల్లాయ్ ఆఫ్ ఐరన్ అలాగే కార్బన్. చూడండి, ఇవి బిట్స్ అడుగుతుంటాడు ఇట్లాంటివి. అదే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మీకు చెప్పాం ఆల్రెడీ, మైల్డ్ స్టీలు, స్టెయిన్లెస్ స్టీల్ అని. అదే స్టెయిన్లెస్ స్టీల్ అనుకోండి, చూడండి ఇక్కడ సింపుల్గా స్టీల్ అన్నాం. స్టీల్ అంటే నథింగ్ బట్ మైల్డ్ స్టీల్ అని. సింపుల్గా మనం ఏం చెప్పలేదు, స్టీల్ అన్నామంటే అర్థం మైల్డ్ స్టీల్ అని. స్టెయిన్లెస్ స్టీల్ అన్నాం అనుకోండి, ఇందులో 1 మోర్ కంటెంట్ కూడా పెరుగుద్ది. ఏంటంటే ఐరన్ కార్బన్తో పాటు క్రోమియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని దానికి కరోజన్ రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ వస్తాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్
మనకి బిట్లు ప్రీవియస్ పేపర్ అడిగిన బిట్లు ఎమాల్గమ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఎల్లాయ్. ఇదేంటంటే ఎల్లాయ్ ఆఫ్ మెర్క్యూరీ. అలాగే బ్రాస్ అంటే ఎల్లాయ్ ఆఫ్ కాపర్ ప్లస్ జింక్. అలాగే బ్రాంజ్ అంటే కాపర్ ప్లస్ టిన్. సోల్డర్ అంటే ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సోల్డర్ అంటే లెడ్ ప్లస్ టిన్. సో ఇవి ఎలాయ్స్, డిఫరెంట్ ఎలాయ్స్. సో ఎలాయింగ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ మనకి కరోజన్ని ప్రివెంట్ చేయడానికి. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ఎగ్జాంపుల్ చెప్పాం ఆల్రెడీ. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎలాయ్. ఈ ఎలాయ్లో ఏం చేసామంటే మనం క్రోమియం కంటెంట్ ఇంప్రూవ్ చేసాం. దానివల్ల మనకి కరోజన్ రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ అయితే పెరుగుతాయి. అంటే ఈ ఎలాయింగ్ అనేది ఓన్లీ కరోజన్ ఒకటే కాదు, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఎలాయింగ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్యూర్ గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, 24 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ అనేది అంత స్ట్రెంత్ ఉండదు. సో అందుకని ఏం చేస్తామంటే మనము దాంట్లోకి సిల్వర్ని కానీ కాపర్ని కానీ మిక్స్ చేస్తాం మనం ఇంటెన్షనల్గా. అలా అయితేనే మనకి దానికి స్ట్రెంత్ పెరుగుతుంది కొంచెం. సో అప్పుడు ఏంటంటే ఇది కూడా ఎలాగంటే 22 క్యారెట్ గోల్డ్ ఏమవుతుందంటే 22 పార్ట్స్ అనేవి గోల్డ్ ఉంటే రిమైనింగ్ 2 పార్ట్స్ అనేవి కాపర్ కానీ సిల్వర్ కానీ యాడ్ చేస్తాం. సో ఇలా యాడ్ చేయడం వల్ల దానికి స్ట్రెంత్ పెరుగుతుంది. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఎలాయింగ్ అనేది. చూడండి, కరోజన్ ప్రివెంట్ చేయడానికి గాల్వనైజింగ్ వన్ టైప్ ఆఫ్ టెక్నిక్, జింక్ కోటింగ్ ఇవ్వడం. క్రోమ్ ప్లేటింగ్ అనేది ఒక టెక్నిక్, క్రోమియం డిపాజిట్ చేయడం. యానోడైజింగ్ అంటే అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ని డిపాజిట్ చేయడం. అలాగే ఎలాయింగ్ అంటే ఈ కరోజన్ రెసిస్టెన్స్ని పెంచే ఎలిమెంట్స్ని యాడ్ చేయడం. ఇలా ఈ డిఫరెంట్ టెక్నిక్స్ వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్ లెసన్. ఇది మెటల్ అండ్ నాన్ మెటల్స్లో టోటల్ మనము 5 టాపిక్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కెమికల్ ప్రాపర్టీస్, అలాగే మెటల్ నాన్ మెటల్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫామ్ అవుతుంటాయి. అలాగే 4th టాపిక్లో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ డిస్కస్ చేసాం మనం. మెటల్స్ అనేది మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది. 5th టాపిక్ అనేది కరోజన్. అలాగే ఈ కరోజన్ ఎలా ప్రివెంట్ చేయాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో ఇది కంప్లీట్ లెసన్ ఆఫ్ మెటల్ అండ్ నాన్ మెటల్స్. స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. ఏదైతే నేను కంటెంట్ చెప్తున్నానో ప్రతి పాయింట్ మీరు నీట్గా నోట్స్ రాసుకోండి. ఈ కంటెంట్ అనేది మోర్ దెన్ ఎనఫ్. మీరు ఇంకా ఎక్కువ కంటెంట్ గ్యాదర్ చేయడం కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కంటెంట్ కూడా డేంజరే, అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే ఈ కంటెంట్ చెప్పానో ఇది సఫిషియంట్ మనకి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.